చల్లి వాళ్ళని చంపడానికి ప్రయత్నం చేసి ఉంటున్నారు. ఆ విషయంలో భాగంగా పూడేరుకి సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్లో మేము అంతేగాని నోరెత్తితే అనిత మేడం గారికి ఇచ్చినటువంటి హోమ్ మినిస్టర్ కోసం జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడమే. రఘురామకృష్ణరాజు గారు ఆయన బ్యాంకులు ఎగరగొట్టినప్పుడు మర్చిపోయారు. కానీ ఆయన ఎంతసేపు ఉన్నా ఈ రోజు ఆయన ఫేస్బుక్ లో మాట్లాడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎన్నో మత స్వేచ్ఛ లేకుండా అసలు ఎన్నో మత కొల్లహాలు సృష్టించారు. అంత మాత్రమే వాళ్ళు రెడ్డి కాకుండా పోతారా? పూర్తిగా క్రిస్టియన్ అయిపోతారా? ఏం మాట్లాడినా కానీ అక్కడ క్రిస్టియన్ సీఎం క్రిస్టియన్ అందరూ చేస్తారు. ఏం చేస్తారండి క్రైస్తవులకి? జగన్మోహన్ రెడ్డి గారు మా బాధలు పెట్టారు. మేమన్నీ యుద్ధమాలు చేసామని మేము స్ట్రైక్ చేసి పెడితే చివరాఖరణ పంచడానికి కొర్రకొల్లు గ్రామానికి వెళ్ళలేదు సార్. సువార్తను పంచడానికి దీవ గ్రంథమైనటువంటి బైబుల్ ఉన్నటువంటి మంచి మాటలు ప్రకటించడానికే మేము కొర్రకొల్లు గ్రామంకి వెళ్ళి అక్కడ బైబుల్ కరపత్రాలు పంచాము. అది కూడా వాళ్ళు వ్యతిరేకిస్తే మేము బయటకు వచ్చేటప్పటికి ఊరు బయట వచ్చి అటాక్ చేశారు. అక్కడ ఉన్నటువంటి సిఏ గారు అది మాకు తెలియదు, వాళ్ళు తాగినోళ్ళు, మీరు ఎలాగ వెళ్తారు వాళ్ళకి ఎదురుగా అని చెప్పేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. సార్ ఇది మాకు కూడా, మేము కూడా ఇదే రాష్ట్రంలో ఉంటున్నాం, ఇదే దేశంలో ఉంటున్నాం, మాకు కూడా ఒకటే రాజ్యాంగమే కదా. మేము మాట్లాడడానికి మాకు అర్హత లేదని చెప్పేసి మీరు ఇలాగ దాడులు చేస్తే ఎలాగ సార్? కాబట్టి దయచేసి మీరు గమనించాల్సింది అనిత మేడం గారు, రఘురామకృష్ణరాజు గారు, సనాతని ధర్మైనటువంటి పవన్ కళ్యాణ్ గారు, ఒక్కసారి మీరు గమనించండి సార్. మీరు ఇదే మీకు చంద్రబాబు నాయుడు గారు మీకు నేర్పి మీకు ప్రజలపైన మీరు అన్ని ప్రజలపైకి మీకు పంపించి ప్రజలపైన దాడులు చేసుకుని ఒకరికొకరు కొట్టుకొని సావమని చెప్తున్నారా? అది కాదు సార్. మీ వీలైతే మా జగన్మోహన్ రెడ్డి గారు పాలించిన పాలన కన్నా ది బెస్ట్ పాలనగా మీరు ముందుకు రండి. అంతేగాని నోరెత్తితే అనిత మేడం గారికి ఇచ్చినటువంటి హోమ్ మినిస్టర్ కోసం జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడమే. రఘురామకృష్ణరాజు గారు ఆయన బ్యాంకులు ఎగరగొట్టిన డబ్బులు మర్చిపోయారు. కానీ ఆయన ఎంతసేపు ఉన్నా ఈ రోజు ఆయన ఫేస్బుక్ లో మాట్లాడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎన్నో మత స్వేచ్ఛ లేకుండా అసలు ఎన్నో మత కొల్లహాలు సృష్టించారంట. ఆ తర్వాత ఆయన మత మార్పిడులు చేశారంట. జగన్మోహన్ రెడ్డి గారు మత మార్పిడి చేశారండి. వాళ్ళు దేవుని క్రీస్తుని వెంబడిస్తున్నారు. అంత మాత్రమే వాళ్ళు రెడ్డి కాకుండా పోతారా? పూర్తిగా క్రిస్టియన్ అయిపోతారా? ఏం మాట్లాడినా కానీ క్రిస్టియన్ సీఎం క్రిస్టియన్ అందరూ చేశారు. ఏం చేశారండి క్రైస్తవులకి? జగన్మోహన్ రెడ్డి గారు మా బాధలు గమనించి 5,000 రూపాయలు కంపెన్సేషన్ ప్రకటించారు. ప్రతి నెల 5,000 రూపాయలు గౌరవేతనం ఇస్తున్నారు. అది కూడా ఇవ్వకుండా పాస్టర్ ప్రవీణ్ పగడాగాల్ మరణ వార్తలు కప్పిపుచ్చడానికి దాన్ని మభ్యపెట్టారు. మేమన్నీ యుద్ధమాలు చేసామని మేము స్ట్రైకులు చేసామని పెడితే లేదని కూడా చివరాఖరణ మొన్న క్రిస్మస్ 24వ తారీఖున మీరు డబ్బులు వేస్తారు. వీలైతే జగన్మోహన్ రెడ్డి గారు 5,000 రూపాయలు ఇచ్చారు పాస్టర్స్ కి. మీరు అంతకన్నా ఎక్కువ ఇచ్చి క్రైస్తవుల పైన ప్రేమ ఉందని చూపించండి. అంతేగాని క్రైస్తవుని ఇలాగ హింసిస్తూ ఇలాగ దాడి చేస్తూ వాళ్ళని ఏదో భయభ్రాంతికి గురి చేస్తే వాళ్ళు జగన్ పక్క నుంచి బయటకు వస్తారనేటువంటి ఆలోచన చేస్తున్నారేమో చంద్రబాబు నాయుడు గారు. జగన్ ని విడిచిపెట్టి వచ్చే క్వశ్చనే లేదు. మా ప్రాణం పోయినా జగన్ తోనే మా బాట, ఆయనతోనే మేము నడుస్తాము. అది మీరు గమనించండి. కూటమి ప్రభుత్వం వారు మేము ఏదైనా మాట్లాడితే దాడులు చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. మేము ఈ రోజు దేవుని కోసము మా క్రీస్తు కోసం చావడానికైనా సిద్ధంగా ఉన్నాము. మీరు ఎన్ని దాడులు చేస్తారో చెయ్యండి. ఒకటే తెలియపరుస్తున్నాము, కొర్రకొల్లు ఆ ప్రాంతంలో ఆ గ్రామంలో జరిగినటువంటి దాడి చేసినటువంటి 30 మంది ఉన్నారు దగ్గరగా. వాళ్ళు పెట్రోల్ బాటిల్స్ తీసుకొని అంటివ్వడానికి చంపడానికి వచ్చారు. వారిపైన ఇమీడియట్ గా మీరు యాక్షన్ తీసుకోవాలి. ఇమీడియట్ గా యాక్షన్ తీసుకొని వారిని అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసి మరొకసారి అనంతపురం జిల్లా అయితేనేమి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితేనేమి ఇలాంటి దాడులు, ముఖ్యంగా క్రైస్తవులు ముస్లిం మైనారిటీ పైన ఇలాంటి దాడులు చేయకుండా ఒక చట్టాన్ని తీసుకొని రావాలి. ఒక చట్టాన్ని తీసుకొని వస్తేనే భావ స్వేచ్ఛ కలిగినటువంటి రాష్ట్రంగా మేము కూడా ఈ రాష్ట్రంలో ఫ్రీగా బతకడానికి మాకు అవకాశం ఉంటుంది. లేదంటే భయభ్రాంతులకి మీరు గురి చేస్తే మరొకసారి మీకు కూటమి ప్రభుత్వం వారికి పెద్దలకు మేము హెచ్చరిస్తున్నాము. జగన్మోహన్ రెడ్డి గారిని ఇడిచిపెట్టి వచ్చే క్వశ్చనే లేదు. మీరు ఎన్ని భయభ్రాంతులు చేయండి, వీటికి మా పర్సనల్ గా మా పైన ఏమి దాడులు చేసినా మేము జగన్మోహన్ రెడ్డి విడిచిపెట్టి వచ్చే పరిస్థితి లేదు. కనుక ఈ మీడియా ముఖంగా మీకు తెలియపరిచే విషయం ఏమంటే, కూటమి పెద్దలకు దయచేసి మీరు ఇప్పుడైనా కానీ మీరు విచక్షణ రహితంగా మీరు ప్రవర్తించేటువంటి వారిపైన మీరు అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయండి. వారిని అరెస్ట్ చేయండి. అరెస్ట్ చేసి మీరు ప్రెస్ నోట్ పెట్టండి. మేము వీరిని అరెస్ట్ చేశాము, అన్యాయంగా మీరు క్రైస్తవుల పైన దాడి చేసినందుకు మేము అరెస్ట్ చేసి చూపించాము. ఈ సెక్షన్లు ఉన్నాయని. ఈ సెక్షన్లు ఇవేంటి సార్? ఇవి సెక్షన్లు ఏమిటికి వస్తున్నాయి? ఇవి ఎస్పీ గారు మీరు కూడా గమనించండి సార్. మీరు కూడా మీరు అందరికీ మీరు ఓన్లీ తెలుగుదేశం వారికి మాత్రమే సీఎం కాదు సార్. ఇది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి సీఎం మీరు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు గమనించి ఈ సెక్షన్లు ఏవేవి ఉన్నాయో వీటన్నిటిని మీరు గమనించి తీసివేయాల్సింది, మళ్ళా వాళ్ళని అరెస్ట్ చేయవలసిందిగా సభామూలకంగా కోరుకుంటున్నాను. జై జగన్. ఆదివారం జరిగినటువంటి సంఘటన మీకు అందరికీ తెలిసే ఉంటుంది. సువార్తకు వెళ్ళినటువంటి వారి మీద దాడులు జరిగాయి.
బస్సుని పగలగొట్టడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఎల్డర్స్ని కూడా భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది. అది ఎవిడెన్స్ పజల్స్ అన్నీ ఉన్నాయి, మీరే చూసుకోవచ్చు, మీకు మేము పెద్దగా చెప్పాల్సిన పని లేదు. కాకపోతే అక్కడ గ్రామ సువార్త చెప్పడానికి వెళ్ళారు. వాళ్ళు వెళ్ళినటువంటి వారి మీద దాడులు చేయడం జరిగింది. తర్వాత వాళ్ళు వెంటనే అన్నారు, అయ్యా మీరు వెళ్ళిపోండి అంటే వాళ్ళు తిరిగి వచ్చేటప్పుడు 3 కిలోమీటర్ పరిధి దాటిన తర్వాత కూడా తిరిగి వాళ్ళు రావడం, దాడి చేయడం, పెట్రోల్ తీసుకొని రండి, పెట్రోల్ వేసి ఇది చేద్దాం, ఆత్మాహుతి దాడి మనుషుల మీద చేయడం, ఇటువంటివన్నీ చేసిన తర్వాత సిఐ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కూడేరు మండలంలో. తర్వాత నిన్న సిఐ గారు పిలిచిన తర్వాత మేము కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. సిఐ గారు ఒకటే మాట అన్నారు, వారి మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగిందండి అన్నారు. మేము కూడా కొంచెం సంతోషపడినాం ఎఫ్ఐఆర్ ఫైల్ జరిగిందని. నీరు గార్చే సెక్షన్లు, నీరు గార్చేటువంటి సెక్షన్లు పెట్టారు వాళ్ళకి ఎఫ్ఐఆర్ ఫైల్. మేము సంబరపడ్డాం, ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు, వాడిని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారని కూడా మేము కూడా అనుకున్నాం. ఈ సెక్షన్స్ చూసిన తర్వాత ఈ సెక్షన్స్ ఎంత మాత్రము దానికి అంగీకరించేటట్టు లేవు కాబట్టి బలమైన సెక్షన్స్ పెట్టి వారికి ఖచ్చితంగా శిక్ష పడేలాగా చేయాలని వైఎస్ఆర్సీపీ క్రిస్టియన్ మైనారిటీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాను. కేవలం మా డిమాండ్లు 3. మేమేం అడిగాం, మేము గ్రామ సువార్తకు వచ్చినప్పుడు మాకు ఎటువంటి ఆటంకం కలగకుండా చూడండి, అదేవిధంగా పాస్టర్స్ని దాడులను అరికట్టండి, సువార్తకు మార్గం సరళం చేయండి, ఎవరైనా కానీ సువార్తకు వెళ్ళినప్పుడు తీసుకువెళ్ళినటువంటి వాహనాల మీద దాడి చేస్తే ఖచ్చితంగా నష్టపరిహారం కట్టించాలనేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రిస్టియన్ మైనారిటీ ఆధ్వర్యంలో సిఐ గారికి మా విన్నపం తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈ భారతదేశంలో బహుళ జాతులు, బహుళ మతాలు, బహుళ కులాలు ఉండే ఈ భారతదేశం. ఈ భారతదేశానికి ఒకప్పుడు సంస్కృతంలో సింధు అని కూడా పిలిచేవాళ్ళు. కాలక్రమేణా అది హిందూ దేశంగా మారింది. నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఈ భారతదేశంలో అనేక కులాలు, అనేక మతాలు నివసించే ఈ మొత్తం ప్రపంచంలోనే ఒక ముఖ్యమైన దేశం మన భారతదేశం. నిన్నటి రోజున కూడేరు దగ్గర జరిగిన సంఘటన చాలా శోచనీయం. మన అనంతపురం కోట్ రోడ్లో ఉండే చర్చికి సంబంధించి ఏం పేరు అది, దాస్పాల్ అసెంబ్లీ హాల్కి సంబంధించిన వాళ్ళు ప్రతి నెల వాళ్ళు కొన్ని గ్రామాలను ఎన్నుకొని ఆ గ్రామాలలోకి వెళ్ళి అదే వ్యాన్లో, వాళ్ళు నిన్న మనం చూసినాం ఆ వ్యాను, అదే వ్యాన్లో వెళ్ళి ఒక సువార్తని ప్రకటించి అక్కడ ఎవరైనా క్రైస్తవ మతానికి సంబంధించిన వాళ్ళు వచ్చి వీళ్ళని కలిసి ప్రార్థన చేయించుకోవడమో, వీళ్ళు ఇచ్చే బైబిల్ కానీ ఇవన్నీ తీసుకోవడము అది క్రమంగా జరిగేదే. ఈరోజు కొత్తగా జరగడం లేదు, కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న పద్ధతి అది. నిన్నటి రోజు జరిగిన విషయము ఖచ్చితంగా ఈ ప్రభుత్వ పెద్దలు కానీ, హోమ్ మినిస్టర్ కానీ ఆలోచించాలి. మీకు అక్కడ వాళ్ళు వచ్చినప్పుడు మీ సంబంధించి ఏదన్నా ప్రోగ్రాం జరుగుతా అంటే వెళ్ళిపోండి అని చెప్పి సున్నితంగా చెప్పి పంపించేయచ్చు. అలా ఆ దినం 4వ తేదీ కుడేరు మండలం కొరకోడు గ్రామానికి వెళ్ళాము. అక్కడ వాళ్ళు అబ్జెక్షన్ చెప్పారు. చెప్పిన వెంటనే మేము వెళ్ళిపోదామని చెప్పి తిరిగి వస్తుండగా దాదాపు 5 కిలోమీటర్ల దూరం వచ్చిన తర్వాత 40-50 మంది బండ్లు వేసుకొని వచ్చి దౌర్జన్యంతో భయభ్రాంతులకు గురి చేస్తూ మరి కట్టెలతో, కర్రలతో, రాళ్లతో దాడి చేసి అద్దాలు పలుకొట్టి పెట్రోల్ పోస్తామని చెప్పేసి 3 పెట్రోల్ బాటలు కూడా తీసుకొని వచ్చారు. నేను అడ్డుకున్నాను, నా సెల్ ఫోన్ కూడా పీక్కున్నారు. అడ్డుకొని అయ్యా ఈ పని చేయదు, మంచిది కాదని చెప్పేసి అనగా ఆ బైబిల్ని చించేసి గాలిలోకి విసిరి బూత్ పుస్తకం అని చెప్పి చెప్పడము. ఈ విధంగా చిన్నపిల్లలు ఉన్నారు, ఏడుస్తున్నారు, భయభ్రాంతికి గురి చేసి హెడ్ లైట్స్ అన్ని, అద్దాలన్నీ టోటల్ పాల్గొంటారు. మరి యాంప్లిఫైర్ కూడా తీసుకొచ్చి కింద బండలు వేసేసి చిత్తు చేసేసారు అనమాట, ఏం పనికి రాకుండా. ఇలాంటి దుర్ఘటన మా అనుభవంలో, నాకున్నటువంటి ఇప్పుడు 67 సంవత్సరాలు నా వయసులో ఎక్కడా నేను ఇంతవరకు ఇటువంటి సంఘటన చూడలేదు.
ఇది మొట్టమొదటిసారి మా చర్చ తరఫున కూడా ఎవరు కూడా ఇటువంటి సంఘటన చూడలేదు. ఇది మొట్టమొదటిసారి ఇలాగ జరిగింది. కాబట్టి దీనికి మరి అందరూ కూడా ప్రతి ఒక్కరూ పౌరులందరూ భారతదేశంలో ఉన్నాం కాబట్టి, లౌకిక రాజ్యం కాబట్టి మరి మత స్వేచ్ఛ స్వాతంత్ర ఫాలో చేయొచ్చు కదా అండి ప్లీజ్, ఫాలో చేయొచ్చు కదా అండి ప్లీజ్. అందరికీ నమస్కారం. మీరు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి.